ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఉదయకాల సమయంలో ప్రేమ వారలారా, మరి ఈరోజు డిసెంబర్ 30, 2024 కదా. అంటే ఈ రేపటితో టాటా, గుడ్ బై, సీ యూ అని చెప్పాల్సి వస్తుంది ఈ సంవత్సరానికి. మరి నూతన సంవత్సరానికి మరి ఆహ్వానం, వెల్కమ్. వీఆర్ గోయింగ్ టు వెల్కమ్స్ న్యూ ఇయర్ 2025. ప్రేమ దేవులారా, అందరూ బాగున్నారు కదా. మరి రేపు అనగా 31 డిసెంబర్ 10 గంటలకి, ఎప్పుడండి? 10 గంటలకి నూతన సంవత్సరపు ఆరాధన ఉంటుంది, బల్ల కూడా ఉంటుంది. 10కి ఆరంభమవుద్ది, రాత్రి 10కి ఆరంభమవుద్ది. వాగ్దానాలు, ప్రభు బల్ల అవన్నీ ఉంటాయి. మరి మీరందరూ కూడా గమనించగలరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. నూతన సంవత్సరపు ఆరాధన 31 తారీఖు మర్చిపోవద్దు. మందిరంలో మరి చలి ఉన్నా కాస్త మరి ఓర్చుకొని, మరి ఇక్కడ వసతులు కూడా కల్పించబడతాయి. ఏమన్నా ఇబ్బందిగా ఉంటే కొద్దిగా మరి కాస్త వెచ్చగా ఉండటానికి షాల్వాలు కానీ ఏమన్నా ఏర్పాటు మరి చేయగలము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. చిన్నపిల్లలకి వీరికి పెద్దవారైతే తట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ప్రేమ దేవులారా, మరి ఈ డైలీ పీరియడ్కి అంతా ప్రభు ఇచ్చిన వాక్యాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు మరి కొన్ని అంశాలు బైబిల్లో మనము చూడగలము. శుద్ధీకరణ మరి ముఖ్యం కాబట్టి మరి ఈరోజు ఎక్కువగా అంటే శుభం అంటూ ఉదయకాల సమయంలో మరి దేవుని ఆశీర్వాదాల గురించే మనం మాట్లాడదాము. ఆయన ఆశీస్సులు, ఆయన దేవుని గురించి ఎక్కువగా మనము మాట్లాడాలి. అయితే ఈరోజు దేవుని బిడ్డలుగా సంఘము మరి మానుకోవాల్సినవి ఏంటో మనము చూద్దామండి. మానుకోవాల్సినవి 4. ఒకటి ఏంటంటే చెడుతనము. ఏంటంటే చెడుతనము. రెండవది కోపము. మూడవది ఏంటంటే కీడు చేయుట. నాలుగవది ఏంటంటే చెడు తలంపులు. ఏమండి వింటున్నారా? చెడుతనం. చూడండి, చెడుతనాన్ని, చెడు నడతలను మరి మానుకోవాలి. చెడు నడతను మానుకోవాలి. యోనా పుస్తకంలో మనం చూస్తామండి. యోనా గ్రంథంలో 3వ అధ్యాయం 10లో అక్కడ మరి నినవే పట్టణస్థులు వారి చెడు నడతను విసర్జించి మరి మానుకున్నప్పుడు దేవుడు కరుణించి కృప చూపినట్టుగా మనం చూస్తాం. అలాగే చెడుతనాన్ని విసర్జించాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. యోబు అంట చెడుతనమును విసర్జించాడంట. మనలో చెడుతనము ఉండకూడదు. ఆదికాండం 37వ అధ్యాయము 2లో ఉంటుంది. మరి యోసేపు అన్నయ్యల్లో చెడుతనం ఉండదాన్ని బట్టి ఆ సమాచారాన్ని, వారి చెడుతనం, వారు చేస్తున్న ఆ చెడు పనులను కబురు తీసుకొస్తూ మోసుకొని వస్తూ ఉండేవాడు యోసేపు తండ్రి యుద్ధకు. కాబట్టి చెడుతనము ఉండకూడదు. రెండవది ఏంటంటే కోపం. ఏంటండి? కోపము. కీర్తన 37:8లో ఉంటుంది, కోపము మానుము. ఏంటండి? ఆగ్రహం విడిచిపెట్టుము, కోపం మానండి అని. అలాగే కోపంలో ఆత్రపడి కోపడద్దంట. ప్రసంగి 7:9 ఉంటుంది. ఏంటండి? ఆత్రపడకండి, కంగారు పడకండి, తొందరపడి కోపడకండి, వెంటనే కోపడకండి. కొందరు వెంటనే కోపము కదా, వెంటనే ఒక్క నిమిషం కూడా ముక్కు మీద కోపం ముట్టుకుంటే పాపము తాపం. అవి మంచిది కాదండి. అలాగే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబులో ఉంటుందండి. యాకోబు 1:20 అనుకుంటా చూడండి. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. మందిరానికి వస్తావు, నీ కోపం మాత్రం మానుకో. నీ ఇంటి పేరుటోళ్ళు అంటారు, అన్న మా సేవకులతో బాగానే మాట్లాడతారు. ఎవరు? వీళ్ళు కాదు, మందిరానికి వచ్చిన వారు కాదు, అన్యులు, ఇంటి పేరుటోలే. ఆవిడ మందిరం చర్చికి వస్తుంది కదా, ఆవిడకి చాలా కోపం అన్న. ఏం క్రిస్టియనో ఆవిడ మందిరానికి వస్తుంది. కానీ
ఏం నేర్చుకుంటుందో ఏమో, ఏమనుకోకండి అని అనుద్ది. ఓ అన్యులు నన్ను పట్టుకొని అనే మాటలు అనమాట, నాతో అనే మాటలు. ప్రిమ్మటి వారులారా, ఏం విడిచిపెట్టాలి? కోపమును మరి విడిచిపెట్టేసేయాలి. కీడు చేయుట మరి విడిచిపెట్టాలి. కీడు ప్రతి కీడు చేయవద్దు. సామెతలు 20:22లో ఉంటుందండి. కీడుకు ఎవరైనా కీడు చేస్తే, కీడు తలపెడితే వారికి కీడు చేయకూడదు. మనం మేలు చేయటానికే మనము పిలువబడ్డాం. మనము మేలు చేయటానికి ఇతరులను దీవించడానికే మనము నియమింపబడ్డాం. అలాగే కీడుకు ప్రతి కీడు చేయవద్దని పౌలు కూడా అంటాడు. సామెతలు 20:22లో సొలొమోను అంటున్నాడు. అలాగే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:15లో ఉంటుందండి. పౌలు కూడా అంటాడు, కీడు ప్రతి కీడు ఎవరు చేయకూడదు. శత్రువుకు కూడా కీడు చేయొద్దంట యేసు ప్రభు అంటాడు. మత్తయి సువార్త 5:44లో అండి, శత్రువులను ప్రేమించండి, శత్రువులను దీవించమని ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వది ఏంటంటే చెడు తలంపులు. ఏంటండి? యెషయా గ్రంథం 55:7లో ఉంటుంది, చదువుకోండి. చెడు తలంపులు మానుకోవాలి. అలాగే చెడు ఊహలు రాకూడదు. ఆదికాండము 6:5లో ఉంటుంది. మనుషుల ఊహంతా తలంపులంతా కేవలం చెడ్డవి అని ప్రభు అంటాడు. ప్రేమ దేవులారా, సంగమా, ఈ వాక్యం వింటున్న హృదయకాలశంలో వాక్యం వింటున్నట్టు ప్రియులారా, చెడు ఊహల్లో కూడా చెడు తలంపులు రాకూడదు, చెడ్డ తలంపులు రాకూడదు. ప్రేమటి దేవులారా, మరి ఉదయకాలశంలో మరి శుభం అంటూ మరి ఉదయం మరి దేవుని వాక్యం, దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృప గురించే కదా మనం ధ్యానించాలి. మరి దయచేసి మీరు ఏమనుకోవద్దు, కానీ ఎందుకంటే సంవత్సరాంతములో ఉన్నాము కాబట్టి చెబుతున్నాను. దయచేసి దేవుని కృప ఉన్నతమైనది. ఆయన క్షమిస్తాడు మిమ్మల్ని, ఆయన క్షమిస్తాడు. ఎవరినైనా దేవుడు క్షమిస్తాడు. మనలో ఉండకూడనివి 4 చెప్పాను కదండి. 4 చెప్తాను. ఏంటి ఆ 4? ఆ 4 ఏంటి చెప్పగలరా? 1, చెడుతనము ఉండకూడదు, విడిచిపెట్టాలి, మానుకోవాలి. కోపం మానుకోవాలి, కీడు చేయటం మానుకోవాలి, చెడు తలంపులు మానుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వారినైనా దేవుడు క్షమించి ప్రేమించి ఆశీర్వదించే దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఒక మాట అండి, మనిషి బలహీనుడు. ఏంటండి? మనిషి అప్పుడప్పుడు మరి మనిషి నైజం అంటారు కదా, తప్పిపోతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఏదో తప్పు దొరుకుతూ ఉంటుంది. కానీ తప్పులు తెలిసి ప్రతిరోజు తప్పులు చేస్తే మరి దేవునికి నచ్చదు. దేవునికి మనము మరి ఆయన ఇష్టపడాడు మనల్ని. మనము ఆయన కోరుకునే వారిగా మనము ఉందుముగాక. దేవునికి స్తోత్రం. మరోమారు ప్రియమైన వారలారా, రేపు అనగా మంగళవారము 31, ఈరోజు 30 కదండి, రేపు మంగళవారం 31 నైట్ 10కి, రాత్రి 10కి కొత్త సంవత్సరం ఆరాధన, నూతన సంవత్సర కృతజ్ఞత ఆరాధన జరుగుద్ది. కాబట్టి మీరందరూ రండి. లైవ్ కూడా ఇవ్వబడుతుంది. దేవుని సంగమా, మీరు కూడా మరి మందిరంలో చలిగా ఉందంటే కాస్త ఓర్చుకుందాం కొన్ని గంటలు. అలాగే ముఖ్య ప్రాముఖ్యమైన విషయం, మరుసటి రోజు అంటే పగలు మరుసటి రోజే ఉదయము ఆరాధన ఉండదు, బుధవారము ఉండదు. వింటున్నారా? బుధవారం ఉండదు. మంగళవారం 10 నుంచి బుధవారంలోకి మనం ప్రవేశిస్తాం కొత్త సంవత్సరంలోనికి. బల్ల ఉంటుంది, ప్రభు బల్ల ఉంటుంది, అలాగే వాగ్దానాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు గమనించగలరు. మరుసటి రోజు మాత్రము బుధవారం వచ్చుద్ది, బుధవారము ఆరాధన మందిరంలో ఉండదు. ఆ నైటే దేవుని సన్నిధిలో మంగళవారం బుధవారం కదండి, మంగళవారం బుధవారం మధ్యలో ఆ కొత్త సంవత్సరంలో మనము గొప్పగా ప్రభును ఆరాధించుదుముగాక. ఆమేన్. లైవ్ కూడా వస్తుంది, లైవ్లో కూడా మీరు పాల్గొనగలరు. దేవుని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. మహోన్నతుడగు తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాల వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి
అయ్యా మీరు అందరిని క్షమించి ప్రేమించి ప్రభా మరి పరిశుద్ధపరిచే దేవుడు ప్రభానికి స్తోత్రం. ఈ వాక్యం ప్రతి బీడను నూతన సంవత్సరంలో మేము ప్రవేశించబోతున్నాం. మరి మా హృదయాలను మమ్మల్ని శుద్ధీకరించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. అందరి వందనాలండి. ప్రైజ్.